ఆ ఉత్సాహం లేకపోతే మీరు జన సైనికులని ఎంత చెప్పినా, మీరు అన్యాయానికి ఎదురు తిరగపడకపోతే మీరు నా జన సైనికులుగా చెప్పుకున్న ప్రయోజనం లేదు. మిథున్ రెడ్డి ఒక్కళ్ళని బతకనివ్వట్లా. చిత్తూరులో ఎవరిని బతకనివ్వడు, కడపలో ఎవరిని బతకనివ్వడు, రాయలసీమలో ఎవరిని బతకనివ్వడు. ఇంతమంది తూర్పుగోదావరి జిల్లాలో నాయకులు ఉంటే ఇక్కడ కొండ తవ్వాలన్నా, గ్రావెల్ తవ్వాలన్నా, మైనింగ్ చెయ్యాలన్నా మిథున్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి. స్థానిక నాయకులకి, వైసీపీ నాయకులకే దిక్కు తెన్ను లేదు. ఇక్కడ నేను వచ్చింది ఎవరికి స్వీయ నిర్ణయాధికారం ఇక్కడ ఉండాలి. తూర్పుగోదావరి జిల్లా నాయకులకి తూర్పుగోదావరి జిల్లా వనరుల మీద సంపూర్ణ ఆధిపత్యం ఉండాలి. ఒక మిథున్ రెడ్డి కాదు, వైఎస్ జగన్ కాదు. లిక్కర్ స్కామ్ మీద 41,000 కోట్లు సంపాదించిన వ్యక్తి, దాదాపు 74% ఈ సంపద 2 కంపెనీలు సంపాదించి పెట్టుకున్నాయి. స్పై అగ్రోలో మిథున్ రెడ్డి కంపెనీ, ఇంకొకటి అడాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ మీ ఆరోగ్యాలు పాడు చేస్తూ ఉంది. అలాగే జేపీ వెంచర్స్ అని చెప్పి మొత్తం ఇసుకను దోచేస్తూ ఉన్నారు. కేవలం ఒకవైపు మీకు ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు, మనకి ఇవి ఉపాధి అవకాశాలు లేవు. కానీ ఒకవైపున జగన్ రంగులు మార్చడానికి, వైసీపీ భవనాల రంగులు మార్చుకోవడానికి 1000 కోట్లు, వైసీపీ రంగులు మార్చుకోవడానికి 1300 కోట్లు, రంగులు తీసేయడానికి 1000 కోట్లు, ఇలా అడ్డగోలుగా డబ్బుని దుర్వినియోగం చేస్తే మరి ఎక్కడ ఉంటుంది సంపద? మీకు ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడి నుంచి వస్తారు? దీనికోసం మాట్లాడే వాళ్ళు ఎవరు? మనం మాట్లాడదాం. నాకు సరదా కాదు, నాకు నిజంగా చెప్తే నాకు సరదా కాదు. నేను మీకోసం నలిగిపోతా ఉన్నా. దశాబ్దం 2014 నుంచి 2024 వరకు 2 చోట్ల ఓడిపోయి ఉండి మీకోసం ఉన్నాను అంటే నాకు ఈ నేల మీద పిచ్చి, ఈ భారతదేశం మీద ప్రేమ, ఈ తెలుగు రాష్ట్రాల మీద నాకు ఏదో బాగుండాలనే కోరిక, మన ఆంధ్ర నేల కళకళలాడుతూ పచ్చగా ఉండాలని కోరిక, మన ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణ ఇది. ఈ అన్నపూర్ణ చూసి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ అన్నపూర్ణ 10 మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ, ఈ అన్నపూర్ణ బాగుండాలి, రైతు ఏడవకూడదు. కౌలు రైతులకి స్వయాన డబ్బులు ఇచ్చిన వాడిని. నేను కోరుకుందా ఏంటి? మీ భవిష్యత్తు బాగుండాలని. ఒక నదికి ఏముంటుంది అవసరం? ఒక నదికి ఏముంటుంది? మీ దాహం తీర్చాలనే కదా. ఒక చెట్టుకి ఏముంటుంది? అది మీకు నీడ కల్పించాలి, పండు ఇవ్వాలనే కదా. పవన్ కళ్యాణ్కి ఏముంటుంది? మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా. ఏముంటుంది నాకు? అలాగే వైఎస్ జగన్ ఉన్నాడు. బీసీ కులాలని, అన్ని శెట్టి బలిజగ సామాజిక వర్గం కానీ, యాదవ, గౌడ, రజక, అన్ని సామాజిక వర్గాలు కూడా మీరు కూడా ఆలోచించండి. నేను కులాలు దాటి ఆలోచించేవాడిని. నేను ఒక్క కులం కోసం రాజకీయ పార్టీ పెట్టిన వాడిని కాదు. నేను కుల నాయకుడిని కాదు. నా దేశం కోసం, నా నేల కోసం, నా రాష్ట్రం కోసం నిలబడే జనసేనని నడుపుతున్న వ్యక్తిని నేను. ఒక కులం కోసం రాలా. అలాంటి నేను చెప్తున్నా, ముఖ్యంగా బీసీ కులాలు చెప్తున్నాను. 34% స్థానిక పదవులు మీకు పర్సంటేజ్ ఉంటే ఎన్నికల్లో మీకు 24% చేశారు. బీసీ సప్లాన్ని దుర్వినియోగం చేశారు. ఎస్సీ కులాలకి డోర్ డెలివరీ చేసి, హంతకులు చంపేసి డోర్ డెలివరీ చేసి వాళ్ళని వెనకేసుకొస్తూ ఉన్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వరు, మద్యపాన నిషేధంతో వస్తానని చెప్పి మద్యాన్ని అమ్మే వ్యక్తి, ఇసుకను దోచేశారు. ఏది ఎక్కడైనా సరే సహజ వనరులని దోచేశారు. ఏదైనా గొంతెత్తుదామంటే కేసులు. ఎక్కడికి పారిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చోబెట్టి జగన్ ఇలా అనిపించే పరిస్థితి. కాకినాడ రూరల్లో ఆయన పెట్టిన భిక్ష పెట్టుకొని కన్నబాబు తయారయ్యాడు. కురసాల కన్నబాబు ఆయన పెట్టిన భిక్ష, ఆయన పడేసిన భిక్ష ఎమ్మెల్యే అయితే ఈ రోజున జగన్ పార్టీలో చేరి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటే కూర్చొని పక్కన కూర్చొని ఉన్నాడు కురసాల కన్నబాబు. అలాంటి దౌర్భాగ్యుడు కురసాల కన్నబాబు. ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ తాగల. కాపు రిజర్వేషన్ల గురించి వైఎస్ జగన్ చాలా గట్టిగా చెప్పాడు. నేను ఏదైనా సరే నువ్వు ఒక పాలసీ పెడితే నేను ఈ సమస్యను తీసుకొస్తాను, చేస్తానని చెప్తే చెయ్యాలి, నిలబడాలి, చేయకపోతే చెప్పాలి. ఈ రోజున వీళ్ళందరూ కూర్చొని ఒక ఉద్యమాన్ని లేవదీశారు.
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీశారు. ఒక సమస్యని లేవనెత్తితే